ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో అనిల్ చోక్రా కస్టడీ కేసీబీ కోర్టు అనుమతిచ్చింది. దీంతో సిట్ అధికారులు చోక్రాను కస్టడీలోకి తీసుకుని 3 రోజుల పాటు ప్రశ్నించనున్నారు. లిక్కర్ స్కామ్ లో A49 నిందితుడిగా అనిల్ చోక్రా ఉన్నారు. ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో అనిల్ చోక్రా కస్టడీ కేసీబీ కోర్టు అనుమతిచ్చింది. పూర్తి వివరాలు ప్రసాద్ అందిస్తారు. ప్రసాద్, విజయచంద్రిక మద్యం కుంభకోణం కేసులో A49 గా ఉన్న అనిల్ చోక్రాను కస్టడీకి ఇస్తూ కొద్దిసేపు క్రితం ఏసీబీ కూడా ఉత్తర్వులు జారీ చేసింది. ప్రధానంగా ఈ కేసు సంబంధించి అతను షెల్ కంపెనీలు ఏర్పాటు చేసి ఏమనుకున్న కేసీ రాజశేఖర రెడ్డి అలాగే అవినాష్ రెడ్డి వీరిద్దరికి సంబంధించిన ఈ మద్యం కుంభకోణం ద్వారా అక్రమంగా ఆర్జించిన సొమ్మును మొత్తం బ్లాక్ ని వైట్ చేసేలో అలాగే షెల్ కంపెనీలు ఏర్పాటు చేసి మొత్తం డబ్బుని తారుమారు చేసి వ్యవహారంలో అనిల్ చోక్రా కీలకంగా వ్యవహరించారని గుర్తించారు. ఇటీవల అతన్ని ముంబైలో అరెస్ట్ చేసిన సిట్ అధికారులు ఈ కోర్టు ఆర్డర్ రిమాండ్ కూడా విధించారు. అయితే ఈ మొత్తం కంపెనీలకు సంబంధించి ఎక్కడ ఏ విధంగా షెల్ కంపెనీలు ఏర్పాటు చేయడం వరకు ఎవరెవరు ఉన్నారన్న అంశాలపై మరింత లోతైన విచారణ చేసేందుకు వారం రోజుల పాటు కస్టడీ కోర్టు ఇటీవల పిటిషన్ దాఖలు చేశారు. దీనికి సంబంధించి విచారణ చేసిన ఏసీబీ కోర్టు 3 రోజుల పాటు అంటే రేపు నుంచి 3 రోజుల పాటు ఆయన ఉదయం నుంచి సాయంత్రం వరకు విచారించేందుకు అనుమతిచ్చింది. ప్రస్తుతం వీటికి సంబంధించిన 77 కోట్ల రూపాయలు బ్లాక్ ని వైట్ చేయడం చిన్న విషయం కాదు. ఈ నేపథ్యంలో ఈ 77 కోట్ల బ్లాక్ మనీని వైట్ చేయడం వెనక దాదాపు 20 నుంచి 25 షెల్ కంపెనీలు కూడా ఏర్పాటు చేసినట్టు గుర్తించారు. అది ఈ కంపెనీలకు సంబంధించి ఎవరికి ఎందుకు బదలాయించారు, ఆ డబ్బులు బదలాయించి వెనక ఎవరెవరున్న అంశాలపై కూడా మరింత లోతైన విచారణ చేయాల్సి ఉంది. ఈ 3 రోజుల విచారణలో అనిల్ చోక్రా నుంచి మరి కొంతమంది పేర్లు వచ్చే అవకాశం కూడా చాలా బలంగా సిట్ అధికారులు సూచిస్తా ఉన్నారు. ఈ నేపథ్యంలో ఈ 3 కస్టడీ పూర్తయిన తర్వాత మరికొంతమంది నిందితులుగాను లేదా అధికారులకు విచారించే అవకాశం కూడా ఉందని కూడా చెప్తా ఉన్నారు. ఏదైనా అనిల్ చోక్రా కీలకంగా మారారని కూడా చెప్తున్నారు.